కి చేసిన పీపీఐలో అన్ని రాష్ట్రాల్లో చేసిన ప్రైజులో అతి తక్కువ ప్రైజ్ చంద్రబాబు నాయుడు గారిదే అని కూడా నేను మనవి చేస్తున్నా. మరి ఎక్కడ జరిగింది తప్పు? కలాం రెడ్డి, తెల్లగడ్డం కలాం రెడ్డి, ఎక్కడ జరిగిందయ్యా? మా మీదకి FBI రాలేదే, మా మీద CBI రాలేదే. నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, మేము తప్పు చేసి చంద్రబాబు నాయుడు మోసం చేసి లంచం తిని ఆ రోజు చేస్తుంటే నువ్వెందుకు కేసు పెట్టలేదు, ఎందుకు ఎంక్వైరీ పెట్టలేదు అని అడుగుతున్నా. ఆ రోజు అబ్దుల్ కలాం రెడ్డి IAS ఆఫీసర్ కదా, ఏం రెడ్డి నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడు మీద? ఎందుకు పెట్టలేదు? నువ్వు చెప్పావు కదా, ప్రెస్ మీట్లో చెప్పావు అవకతవకలు జరిగినాయా. ఎందుకు పెట్టలే? అది పెట్టేదానికి ఘోష ఒకటి ఉంటే కదా పెట్టేదానికి. ఏం పెడతారా? మాది ఓపెన్ బుక్, మేమేం దాచుకోవాల్సిన అవసరంలా. మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది, మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది. ఎవరు కావాలన్నా చూడొచ్చు. మీలాగా దొంగ జీవోలు రాలేము, దొంగ మీటింగ్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా కలిస్తే ఓపెన్, చీఫ్ సెక్రటరీ ఉంటాడు, కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు, పేషీలు కాఫీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, టీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు కలిస్తే నువ్వు నీ భార్య తప్పితే ఎవరుండరు. అదేం కదా, ఓ ముఖ్యమంత్రిగా ఒక ఇండస్ట్రియలిస్ట్ని కలిసినప్పుడు అందరూ ఉంటారు, నోట్స్ రాసుకుంటుంటారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని. మీరు మాత్రం అటంటుంటారు. ఎందుకు సీక్రెట్ మీటింగ్లు అంటే మీరు మాట్లాడే లంచాలు, మీరు చేసుకునే నెగోషియేషన్స్ బయటకు రాకూడదు కాబట్టి, ఎవరికి తెలవకూడదు కాబట్టి. కానీ నువ్వు ఒకటే పొరపాటు చేసావు. వాడు మామూలుడు కాదు, ఆడు అమెరికాలో ఉండేవాడు, FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే నీ ఫోటో తీసేస్తాడు న్యూడ్గా. అంత తెలివిగల్లోడు వాడు, మామూలుడు కాదోడు. వాడు మొత్తం మీరు ట్రాక్ చేశాడు. మీరు చేసిన కాన్వర్జేషన్స్ ట్రాక్ చేశారు, మీరు పెట్టిన వాట్సాప్ మెసేజ్లు తీసుకున్నారు, మీరిచ్చిన మెయిల్స్ పంపించిన మెయిల్స్ కూడా వాళ్ళు అన్ని తీసుకొని అన్ని దీంట్లో ఆ డాక్యుమెంట్స్ కూడా తొందరలో కోర్టుకు ప్రజెంట్ చేస్తామని రాస్తున్నారు. మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తొందరలో, ఒక నెల రోజుల లోపల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం కూడా బయటకు వస్తుందని కూడా నేను మీకు మనవి చేస్తాను. అది పక్కన పెడతాం ఫర్ ఎ మినిట్. 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అప్పుడప్పుడు నమ్మద్దా? ఎందుకు నవ్వుతున్నారు మీరు? రాకూడదా? మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి అంటే అంత చెడ్డోడా? రాకూడదా జగన్మోహన్ రెడ్డికి మంచి ఆలోచన? మనిషి ఒక కోణంలో ఎక్కడో ఒక దగ్గర కొంచెం మంచితనం ఉంటుంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అని ఉంది. 6400 మెగావాట్స్ అంటే 6.4 గిగావాట్స్ టెండర్ పిలిచాడు. దేనికి పిలిచాడు టెండరు? సోలార్ పవర్కి టెండర్ పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? 2021లో. దాంట్లో అదాని, సిద్ధి సాయి, టారెంట్ అనే 4 కంపెనీలు వచ్చినాయి. అంతా బాగుండింది, బాగా జరుగుతుండింది, టెండర్ కూడా అయిపోయేది, జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చేసిండేవి. కానీ పొరపాటున ఏమైందంటే ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము కూడా టెండర్లో ఉంటాము అన్నారు. ఎవరు? టాటా కంపెనీ. టాటా కంపెనీ వస్తే డబ్బులు రావుగా. టాటా కంపెనీ వస్తే వాళ్ళు ఎవరికి డబ్బులు ఇరు, వాళ్ళ పాలసీ అది. ప్రపంచంలో ఎక్కడైనా టాటా వాళ్ళు తప్పు చేశారంటే ఎవరు ఒప్పుకోరు. ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము వచ్చి ఈ టెండర్లో మేము వస్తాము అంటే ససేమిరా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు 2-3 అబ్జెక్షన్స్ చెప్పారు. ఆ అబ్జెక్షన్స్ ఏందో దాన్ని క్లారిఫై చేసి ఇచ్చేసి ఉంటే ఈరోజు టాటా కంపెనీ వాళ్ళు పవర్ ప్లాంట్లు, సోలార్ పవర్ ప్లాంట్లు ఆంధ్రాలో పెట్టేవాళ్ళు. దాంతోపాటు షిర్దీ సాయి, మిగతా కంపెనీస్ అన్నీ ఉన్నాయి. మేము అడుగుతున్నాం, టాటా వాళ్ళు డబ్బులు ఇయ్యరు కాబట్టి, టాటా వాళ్ళు లంచం మీరు తీసుకోలేరు కాబట్టి, వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఈ టెండర్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి నాశనం చేసి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో పడుంది. ఇప్పుడు హైకోర్టులో పడుంది. లోవర్ కోర్టులో ఏమని వచ్చింది? టాటా కంపెనీ వాళ్ళు చేసిన అబ్జెక్షన్స్ కరెక్టు, టాటా కంపెనీ వాళ్ళు చెప్పింది కరెక్టు, 100% నిజం అని చెప్పింది.
ఇప్పుడు గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని అప్పీల్ చేశారు ఆ రోజు. సో 6400 మెగావాట్లకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది నాశనం చేసి, సున్నా చేసి, డబ్బులు లంచాలు రావట్లేదని టాటా కంపెనీ వాళ్ళు ఈరని దీన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని మేము అడుగుతున్నాం.